ఎందుకు జనాలు ల్యాండ్ కొనాలంటే భయపడుతున్నారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. ఒక ప్రాపర్టీని ఒకసారి కాక 2-3 వ్యక్తులు 2-3 సార్లు రిజిస్ట్రేషన్ చేయడాన్ని లిటిగేషన్ ప్రాపర్టీ అంటారు. ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్ అనేది రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ లో తలెత్తే అనేక రకమైన ఆస్తి సమస్యలు. ఈ ల్యాండ్ లిటిగేషన్ అనేది దీనికి మాత్రమే పరిమితం అనడానికి లేదు. ఎందుకంటే అస్పష్టమైన సరిహద్దులు, అన్క్లియర్ బౌండరీస్, విరుద్ధమైన టైటిల్ డీడ్స్, డబుల్ ఆర్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ చేయబడి ఉంటాయి. మరి ల్యాండ్ లిటిగేషన్ ఎప్పుడు అవుతుంది అంటే, ఒకటి భూమి యొక్క సరైన యజమానికి భూమి యొక్క సరిహద్దులకి సంబంధించిన సమస్యలు కావచ్చు. రెండవది ప్రాపర్టీని ఎవరికైనా లీజ్ ఇచ్చినప్పుడు తలెత్తే విభేదాలు కావచ్చు. మూడవది కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో కూడా లిటిగేషన్స్ రావచ్చు. అసలు లిటిగేషన్ ఎలా మొదలవుతుందంటే, భూమిని సాగు చేసేది ఒకరైతే ఆ భూమి మీద చట్టరీత్యా హక్కుదారు ఇంకొకరు. దీనినే లిటిగేషన్ ల్యాండ్ ఆర్ డబుల్ రిజిస్ట్రేషన్స్ అని కూడా అంటారు. ఇలాంటి ఎన్నో కేసులు ఇప్పటికీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. దీనికి పరిష్కారం ఎలా అని చాలా మంది బాధితులు భయపడ్డారు. అప్పుడే ప్రభుత్వం సెప్టెంబర్ 26, 2013 లో అన్ని సవరణలు చేసి కంప్లీట్ గా సింగిల్ రిజిస్ట్రేషన్ జరిగేలా చేశారు. పట్టా కాగితాలన్నీ క్యాన్సిల్ చేసేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. ప్రాపర్ డాక్యుమెంటేషన్, సర్వే నంబర్తో రిజిస్ట్రార్ ఎదురుగా రిజిస్ట్రేషన్ జరిగేలా చూసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు ప్రాపర్టీని కొనే ముందే ఆథరైజ్డ్ పర్సన్ నుంచి తీసుకోవడం మంచిది. లిటిగేషన్ తో బాధపడే వారందరూ కూడా అసోసియేట్ చేతిలో మోసపోయిన వాళ్లే. మరి లిటిగేషన్ సమస్యల్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఒకటి, నెగోషియేషన్ ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. లేదా రెండోది మీడియేషన్ ద్వారా, అంటే మధ్యవర్తిత్వం ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. అది కాకపోతే మూడోది లీగల్ అడ్వైజర్ ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు. సో రియల్టర్స్ కస్టమర్ కి సైట్ చూపించే ముందే ప్రాపర్ గా చూపించండి, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క హ్యాపీ కస్టమర్ 100 టేల్స్ ఇస్తాడు. సో రియల్టర్స్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.